शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नमस्ते शारदे देवी सरस्वतीमतिप्रदे रसत्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. నవంబర్ 13వ తారీఖు దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున పంచాంగ విశేషాంశాలు తెలుసుకుందాం. ఈ రోజున నవంబర్ 13వ తారీఖు గురువారమై ఉన్నది. కార్తీక బహుళ నవమి తిథి రాత్రి 11 గంటల 33 నిమిషాల వరకు ఉన్నది. మఘా నక్షత్రం రాత్రి 7 గంటల 36 నిమిషాల వరకు ఉన్నది. బ్రహ్మయోగం పగలు 6 గంటల 53 నిమిషాల వరకు. తైతుల కరణం మధ్యాహ్నం 11 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి గర్జకరణం రాత్రి 11 గంటల 33 నిమిషాల వరకు ఉన్నది. వర్జ్యం పగలు 7 గంటల 4 నిమిషాల నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు. మళ్ళీ రెండవ మారు వర్జ్యం రాత్రి తెల్లవారితే 4 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 53 నిమిషాల వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 44 నిమిషాల వరకు ఉన్నది. పునః రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుంచి 3 గంటల 14 నిమిషాల వరకు ఉన్నది. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 46 నిమిషాల వరకు ఉన్నది. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలు, అట్లాగే సూర్యాస్తమయం 5 గంటల 30 నిమిషాలు, చంద్రోదయం రాత్రి తెల్లవారితే 1 గంట 18 నిమిషాలు, అట్లాగే చంద్రాస్తమయం మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు జరుగుతూ ఉన్నది. ఈ రోజున శుభ సమయం ఉదయం 6 గంటల 33 నిమిషాలకు ఉన్నది. అట్లాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మఘా నక్షత్రం ఉదయం ధనుస్సు లగ్నానికి 9 గంటల నుంచి 9 గంటల 33 నిమిషాల సమయంలో బాగున్నది. ఇక ఇవాళ గ్రహ విశేషాంశాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయ శమనం భార్గవ శౌర్యమార్కి దీర్ఘాయుసైంహికేయ విపులతరైస కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఇవాళ రోజున మనకి సింహరాశిలో చంద్ర కేతువుల యొక్క సంచారం జరుగుతున్నది. అట్లాగే కర్కాటక రాశిలో గురు సంచారం జరుగుతున్నది. తులారాశిలో రవి శుక్రుల యొక్క సంచారం, వృశ్చిక రాశిలో కుజుడు అట్లాగే బుధుడి యొక్క సంచారం వక్రించి జరుగుతూ ఉన్నది. మరియు కుంభరాశిలో రాహు సంచారం, అట్లాగే మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. ముందుగా మేషరాశి ఫలితాంశాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి చతుర్థంలో గురుడు, అట్లాగే పంచమంలో చంద్రకేతువుల యొక్క సంచారం రీత్యా ఇక్కడ మిశ్రమ వాతావరణం అనేది గోచరిస్తున్నది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దలతోనే కానివ్వండి, అట్లాగే సంతానంతోనే కానివ్వండి కొంత చికాకులు విభేదాలు ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందున పంచమంలో చంద్రుడి వల్ల కొంత ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అకాల భోజనం వల్ల, అట్లాగే తినకూడని పదార్థాలు తినడం వల్ల కొంత ఆరోగ్యపరంగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆహార నియమం అనేది పాటిస్తూ ఉండాలి. అట్లాగే మిత భాషణం అనేది కూడా బాగా అవసరం. పంచమంలో చంద్ర సంచారం రీత్యా వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, బుద్ధి కుశలత తగ్గడం అనేది కూడా జరగవచ్చు. కాబట్టి అన్నిటాను కూడా కొంత అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం అనేది సూచిస్తూ ఉన్నాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చతుర్థంలో చంద్రకేతువుల యొక్క సంచారం, అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గురు సంచారం అన్నీ కూడా ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ లాభంలో శని సంచారం వల్ల ప్రయత్నం చేత కార్యసిద్ధి అనేది కనిపిస్తున్నది. అన్నిటికీ కూడా బాగా శ్రమ అవసరం అండి. హార్డ్ వర్క్ బాగా చేయాలి. ఎంత అలసటని వదులుకొని మీరు హార్డ్ వర్క్ చేస్తే దానికి తగ్గట్టుగా మంచి ప్రతిఫలాన్ని చూడగలుగుతూ ఉంటారు. లేజినెస్ అనేది అసలు మంచిది కాదు వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం బాగా యోగదాయకంగా ఉంటూ ఉన్నది. భాగ్యంలో రాహు సంచారం వల్ల కొంత మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. విద్యాపరంగా ఉన్నత విద్య కొరకే చేసే ప్రయత్నాలు కూడా మంచి లాభదాయకంగానే కనిపిస్తున్నాయి. విద్యార్జన బాగుంటుంది. అందున ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం బాగా యోగదాయకంగా ఉంటూ ఉన్నది. మీ మాట తీరుతో అందరినీ ఆకర్షించుకుంటూ ఉంటారు. అట్లాగే షష్ఠంలో కుజ సంచారం వల్ల ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా చాలా కష్టపడి అన్ని విధాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కార్యసిద్ధిని చేజెక్కించుకుంటూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం
ఏదైనా సరే ఆర్థిక విషాదుల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ లేదా ఇతరులతో కానీ ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలండి. కొంత మోసపూరిత వ్యవహారంతో అందరూ మీ అందు ప్రవర్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరిని కూడా పూర్తి స్థాయిలో నమ్మకుండా మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఒక సొంత బుద్ధి, స్వబుద్ధితో ఆలోచించడం. ఆత్మబుద్ధి సుఖం చేయవా అని పెద్దలు చెప్పినట్టుగా ఎవరు ఎన్ని చెప్పినా మీరంటూ ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నది. వ్యాపారంలో అట్లాగే ఉద్యోగంలో కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. స్థిరాస్తి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. కోర్టు వ్యవహారాల్లో మధ్యస్థంగా గోచరిస్తూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం కొంత లాభదాయకంగానే కనిపిస్తూ ఉన్నది. పంచమ భావాధిపతి అయినటువంటి గురుడు కూడా వ్యయంలో సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఖర్చులు ఉన్నప్పటికీ అన్నీ కూడా సద్వినియోగం అయ్యేటట్టుగానే ఉంటూ ఉంటాయి. ఇతరులకి సహాయం కోసం మంచి వ్యక్తులకి సపాత్ర దానం చేయటం, అట్లాగే ఏదైనా దూరదృష్టితో కార్యం కోసం అనేది లాంగ్ టర్మ్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బుద్ధి కుశలత బాగా ఉంటూ ఉన్నది. ఇతరుల యొక్క దుష్ప్రభావం ఏది కూడా మీ అందు పడదు. అన్నీ కూడా చాలా కుశలంగా ఆలోచించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చతుర్థంలో ఉన్నటువంటి బుధుల యొక్క సంచారం వల్ల వ్యాపారంలో మంచి లాభదాయకమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. అట్లాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కొంత ముందుకు జరుగుతూ ఉంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి వ్యయంలో చంద్ర సంచారం, లాభంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా కొంత మిశ్రమ వాతావరణానికి గోచరిస్తున్నాయి. అయితే సప్తమంలో శని వక్రించి సంచరిస్తూ ఉండడం చేత ఇతరులు ఎప్పుడూ కూడా మీకు ప్రతిబంధకాలని క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు ఎంత మంచిగా వ్యవహరిద్దాం అనుకున్నా తోటి వారి సహకారం లభించడం అనేది తక్కువగా ఉంటూ ఉంటుంది. అట్లాగే వారు మీ గురించి దుష్ప్రచారం చేయటం, మీరు సామాన్యంగా మాట్లాడినా కూడా మీరేదో విసురుడిగా మాట్లాడారు అన్నట్టుగా వారు అపార్థం చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత మితభాషణంతో మీ పని అందు మీరు శ్రద్ధ వహించి చేసుకోవడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం కొంత యోగదాయకమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నాయి. పంచమంలో రాహు సంచారం వల్ల సంతానంతో కొంత విభేదాలు, అట్లాగే ఆలోచనాపరంగా కొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అనేది ఉన్నప్పటికీ లాభదాయకమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటూ ఉంటారు. కొంత ఆలస్యమైనా కూడా పనిని చాలా నేర్పుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారు. పర్ఫెక్షన్ కోసం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. అది మీకు లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. ప్రయాణాలు బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దూర ప్రాంత నివాసం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, విదేశీ ప్రయత్నాలు కానివ్వండి, అన్నీ కూడా బాగా లాభదాయకంగానే కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం, బుధుడు వక్రించి సంచరిస్తూ ఉన్నాడు, కుజుడితో యుతిలో ఉన్నాడు. బుద్ధిపరమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది లేకుండా పనిలో ముందడుగు వేస్తూ ఉండటం, ఇతరుల్ని బాగా నమ్మి మోసపోవడం, దెబ్బతింటం, ఆలోచన పరంగా లేదా ఆర్థిక పరంగా అయినా తొందరపడి ఎవరో ఏదో చేశారు మనం అదే చేసేద్దాం అనేటటువంటి స్వభావం అనేది అంత మంచిది కాదండి. మీకు మీరుగా కొంత స్వయం ప్రతిపత్తితో ఆలోచన చేసుకోవడం అనేది మంచిది. అట్లాగే జన్మంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల కొంత కోపంగా ఉండటం, మొరటుగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఎప్పుడైనా సరే వీలైనంత వినయంగా ప్రవర్తిస్తూ ఉండాలి. అదే మీకు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి భాగ్యంలో చంద్రకేతువులు, అట్లాగే అష్టమంలో గురు సంచారం వల్ల దైవానుకూలత కొంచెం తక్కువగా ఉంటూ ఉన్నది. అయినప్పటికీ లాభంలో రవి శుక్రుల యొక్క సంచారం రీత్యా బుద్ధి కుశలత బాగా ఉంటూ ఉంటుంది. పై అధికారులు అందరూ మీకు సహకరిస్తారు. మీరు ఏమైనా పొరపాటు చేసినా కూడా అందరూ మిమ్మల్ని విమర్శించకుండా, రే అబ్బాయి ఈ పనిలో కొంత ఈ లోపం ఉన్నది, లేదా ఏమంటే మీరు ఈ పని ఇట్లా చేస్తే బాగుంటుందని మీకు సూచిస్తూ ఉంటారు. అది మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. పై వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మంచి లాభదాయకంగా పనులన్నీ కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల ప్రయాణాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం, తృతీయంలో ఉన్నటువంటి శని సంచారం రీత్యా కొంత మధ్యస్థ వాతావరణం గోచరిస్తున్నది. అదన ఉద్యోగంలో స్థాన మార్పులు, స్థానచలన పరిస్థితులు కూడా బాగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రమోషన్ వచ్చినప్పటికీ అది బాగా దూర ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ఇంక్రిమెంట్ పరంగా ఆర్థికంగా బాగానే ఉంది, కానీ స్థితిరీత్యా అది కొంత ప్రతికూల ప్రదేశంలో నివాసం ఉండేటట్టుగా కనిపిస్తున్నది. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే దశమంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో అందరితోనూ కూడా మంచి ఆహ్లాదకరంగా చక్కగా
మంచి మాట తీరుతో అందరి యొక్క మెప్పును కూడా పొందే విధంగా ఉంటూ ఉంటుంది. పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా దశమంలో స్వక్షేత్రంలో ఉండడం చేత సంతానం నుంచి మంచి అనుకూలత కనిపిస్తుంది. విద్యా బుద్ధులు బాగా మంచి అభివృద్ధిలో ఉంటూ ఉంటాయి వారికి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో రాహువు, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ ద్వితీయంలో శని సంచారం రీత్యా ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ వ్యాపారంలో అయినా లేదా ఉద్యోగంలో అయినా కొత్త ప్రయత్నాలైనా కూడా అన్నీ కూడా లాభదాయకంగానే ఉంటూ ఉన్నప్పటికీ ద్వితీయంలో శని సంచార ప్రభావం చేత మీ నోటి వాక్ ద్వారానే వాటిని మళ్ళీ నెగిటివ్గా చేసుకోవటం, మంచి జరుగుతున్నప్పటికీ తొందరపడి ఆవేదనతో లేదా ఆవేశంతో ఏదైనా మాట మాట్లాడటం, అది ఇతరులకు హర్ట్ అయ్యే విధంగా ఉండటం వల్ల కొంత మంచి పేరు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మాటని జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండండి. వ్యాపార లావాదేవీలన్నీ బాగుంటాయి. దశమంలో ఉన్నటువంటి కుజబుధుల యొక్క సంచారం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉన్నది. మితభాషణం అనేది బాగా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క సంచారం, వ్యయంలో రాహు సంచారం వల్ల కొంత అనుకూలత, కొంత ప్రతికూలత కనిపిస్తూ ఉన్నది. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆర్థికంగా కొంత స్థితిగతులు పెరుగుతూ ఉంటాయి. వ్యయంలో రాహు సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు బాగా లాభదాయకంగానే కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠంలో కేతు సంచారం, అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి శుక్ర సంచార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు, అట్లాగే మంచి ఉద్యోగస్తులతో సహవాసం చేస్తూ ఉండటం, వారి సలహాలు తీసుకుని ఉద్యోగంలో మంచి మీ ప్రతిభా పాఠవాలని చాటి చెప్పుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సొంతంగా నిర్ణయం తీసుకుని చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంత మటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.